అందరికీ నమస్కారం. ఈరోజు బ్రేక్ఫాస్ట్కు మనము ఆమ్లెట్ చపాతీ చేసుకుందాం. అది ఎలానో చూపిస్తాను. ఫస్ట్ పిండి తడి పెట్టుకున్నాను. ఒక అరగంట ముందు పిండి నానబెట్టి ఇలా ముద్దలు చేసేసి పెట్టుకున్నాను. ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: కొద్దిగా పాలు, కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసిన, ధనియా పొడి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, 2 ఎగ్స్. మనకి ఎన్ని చపాతీలు కావలిస్తే అన్ని ఎగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం, మనం కొద్దిగా పాలు వేద్దాం. కొంచెం పాలు వేసి ఈ కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పొడి, జీలకర్ర ఇవన్నీ వేసేద్దాం. ఇవన్నీ మనము పాలలో వేసేసి కలుపుకున్నాను. పాలు ఎందుకంటే కొంచెం ఇదంతా చక్కగా కలిసిపోతుంది ఆమ్లెట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఎగ్ వేసాం. సింపుల్ పిల్లలకు స్కూల్ కూడా పెట్టి పంపించచ్చు. పిల్లలు అదేదో అంటారు కదా, ఫ్రాంకీ అది అట్లా చేసి పంపించచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఇలా మొత్తం కలిపేయాలి ఫ్రాంకీ, కాకపోతే ఎగ్ రోళ్ళు, చపాతీ అలా అనొచ్చు. పిల్లలు మంచిగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఏం చేద్దాం, ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేద్దాం, చపాతీ చేసుకున్నాం. చపాతీ చేద్దాం. మీకు ఎన్ని అవసరం ఉంటే అన్ని ఎగ్స్, అన్ని చపాతీలు చేసుకున్నాను. ఈజీగా తొందరగా బ్రేక్ఫాస్ట్ చక్కగా అయిపోతుంది. నైట్ కూడా తినవచ్చు. డిన్నర్కు 2 చపాతీలు తింటామంటే మంచిగా ఉంటుంది. ఇలా చపాతీ చేసేసుకున్నాం. చపాతీ చేసుకొని పెనం పెట్టుకొని వేసేసుకున్నాం. ఒక్క 2 డ్రాప్ ఆయిల్ వేసేద్దాము. ఇటు సైడ్ తిప్పేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, మనం కలుపుకున్న మిశ్రమం ఉంది ఎగ్గుది, ఇది వేసేసుకుందాం. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేద్దాం చపాతీకి మొత్తం. కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఏం చేద్దాం, తిప్పేసుకుందాం. ఇలా అన్ని మీకు ఎన్ని అవసరం ఉంటే ఇట్లా చేసుకో. ఇట్లా కాల్చేసుకుందాం. ఇటు సైడ్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు మంచిగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అయితే మొత్తం చక్కగా కాల్చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం, అన్నీ ఇలాగే చేసేసుకోండి. ఇప్పుడు ఇట్లా చేసేద్దాం. రోల్ చేసుకొని పిల్లలకు బాక్స్లో పెట్టిన టిఫిన్కి ఇచ్చినా కూడా చక్కగా తింటారు. ప్లేట్లోకి తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి చేసుకుందాం. మీకు ఎన్ని అవసరం ఉంటే అన్నీ అట్లా చేసుకోండి.
కలిపేసుకుంటాం. ఏం చేద్దాం, ఎగ్ వేసేది. ఇదంతా చపాతీకి స్ప్రెడ్ చేయాలి. కొద్దిగా ఆయిల్ వేసేద్దాం. ఎగ్ చపాతి రోల్ నాన్న. ఈజీగా స్నాక్స్ లాగా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్ తినొచ్చు, డిన్నర్ కూడా తినొచ్చు నాన్న. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాన్న. ఎలా ఉంటుందో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. చపాతి రోల్ నాన్న రెడీ. ఇది స్నాక్స్గా తినొచ్చు, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, నైట్ డిన్నర్ కూడా రెండు తింటే మంచిగా ఉంటుంది నాన్న. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నం చేయండి. పిల్లలు చక్కగా తింటారు. స్కూల్ కూడా పెట్టి పంపించచ్చు నాన్న. ఒకసారి చూడండి, చేయండి, లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు నాన్న.